అండి ఈరోజు అయితే మన ఛానల్లో నాటుకోడి కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టి కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వాలి. చికెన్ వెయిట్లో వచ్చి 3/4 కేజీ తీసుకున్నాను. దానికి 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి బాగా మగ్గాలి. మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పక్కకు పెట్టి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక మూకుడు తీసుకుని దాంట్లో 5 లవంగాలు, 3 ఇలాచి, ఒక చిన్న అంగుళం ఒక దాల్చిన చెక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే జీలకర్ర కొంచెం రోస్ట్గా వేయించుకోవాలి. నేను ఆయిల్ అయితే ఏం వేయలేదండి, డ్రై రోస్టే చేశాను. దాని తర్వాత కొంచెం పచ్చిపప్పు, గసగసాలు కూడా మాడకుండా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఒక స్పూన్ వచ్చి ఎండు కొబ్బరి యాడ్ చేశాను. అలాగే నానబెట్టుకున్న ఒక 6 జీడిపప్పులను కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ముందు చికెన్ని కుక్కర్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 విజిల్స్ అయితే వేయించాను. ఈలోపు ఉల్లిపాయ కూడా బాగా వేగింది. దాంట్లో ఉడకబెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుని పసుపు, ఉప్పు, కారం వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ చికెన్లో ఏంటంటే బోన్స్ ఎక్కువ ఉంటుంది, మీట్ తక్కువ ఉంటుంది. అందుకని చాలామంది ఇష్టపడరు. ఈ రోజుల్లో బాయిలర్ కోడి కన్నా ఈ చికెన్ అయితేనే చాలా మంచిదండి. ముఖ్యంగా చిన్న వయసున్న ఆడపిల్లలకైతే మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇదంతా బాగా దగ్గరికి వచ్చే వరకు ఉంచి సర్వ్ చేసుకోవడమే కొత్తిమీరతో. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది.